వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ జాబ్ మార్కెట్లో ఏ డామినేట్ చేస్తుందని తెలుసు మరి. సో ఆ జాబ్ మార్కెట్లో మరి ఆ టాప్ 5 ఏ స్కిల్స్ ఏమేమి డామినేట్ చేస్తున్నాయి వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంకా చాలా ఏ స్కిల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ టాప్ 5 ఏ స్కిల్స్ని డిస్కస్ చేయబోతున్నాను. సో అవి 2025లో జాబ్ మార్కెట్ని డామినేట్ చేస్తున్నాయి. సో చూద్దామా. సో మనకేంటి మరి ఏ స్కిల్స్ ప్రజెంట్ ఇండియాలో చాలా ఉన్నాయి, మనకు కొన్ని లిస్టు. సో మనం దాంట్లోకి వెళ్ళి మనం ఏమేమి డామినేట్ చేస్తున్నవి తీసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ మనకు చాలా డామినేట్ చేస్తుందండి జాబ్ మార్కెట్లో. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు, ఎందుకంటే అక్కడ ఆల్గరిథమ్స్ ఉంటాయి మిషన్ లెర్నింగ్లో. సో మిషన్ లెర్నింగ్ సంబంధించి మనకు చాలా ఏంటి డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. మిషన్ లెర్నింగ్ ఏ స్కిల్ కూడా ఏ స్కిల్లో ఇది ఒకటి కాబట్టి సో దీనిపైన కూడా చాలా జాబ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి పైథాన్ అనేది సింపుల్ అండి. సింపుల్గా సింటాక్స్ ఉంటుంది. సో ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకే ఈవెన్ నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా పైథాన్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మరి ఏంటి పైథాన్ ఎక్కువ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? పైథాన్ అయితే మన యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ పైథాన్ అని కొడితే మనకు సెర్చ్ చేస్తే పైథాన్ 10 hours వీడియో వస్తుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒకసారి చూడండి. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి మనకు డేటా అనాలిసిస్ కోసం యూజ్ అవుతుంది, వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతుంది, ఆటోమేషన్ కోసం యూజ్ అవుతుంది. తర్వాత చాలా రకాలుగా పైథాన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో పైథాన్ పైన మీరు అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి. తర్వాత ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఏంటి మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఇస్తున్నాం మిషన్కి. తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్ కూడా ఇస్తున్నాం ఏ ద్వారా. సో ఏమవుతుంది, హ్యూమన్ లాగానే మిషన్స్ కూడా వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో ఏ అనేది రూల్ చేయబోతుంది. ప్రజెంట్ స్టార్ట్ అయింది, ఏ అనేది రూల్ చేస్తూనే ఉంటుంది. తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. సో ఇది నాటే టెక్నికల్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్తున్నాను చూడండి. సో మనకు ప్రాజెక్ట్ రావాలన్నా మనం మన యొక్క ఐడియాస్ని, థాట్స్ని ఎదుటి వాళ్ళకు కన్వే చేయాలనుకున్నా సో మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. సో మనం కొలాబరేట్ అయ్యేటట్టు, సో క్లయింట్ ఏదైనా ఇష్యూ ఫేస్ చేసినా మనం దాన్ని సాల్వ్ చేసేటట్టు మాట్లాడి అవన్నీ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటి, మనం మిషన్కి అంటే హ్యూమన్లో లైక్ ఇది హ్యూమన్ ఏదని చెప్పిన అర్థం చేసుకునేటట్టు హ్యూమన్ లాంగ్వేజ్లో హ్యూమన్ లాంగ్వేజ్ని హ్యూమన్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు జనరేట్ చేయడానికి మనకు యూజ్ అయ్యే విధంగా NLP అనేది యూజ్ అవుతుంది. సో మనకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి మిషన్ కూడా. సో మన హ్యూమన్ లాంగ్వేజ్లోనే చెప్పే విధంగా అన్నీ కూడా మనకు స్పీచ్ రికగ్నిషన్ కావచ్చు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కావచ్చు, అన్నీ కూడా చేస్తుంది. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా మంచి స్కిల్ అండి. సో NLP కూడా, సో ఇది కూడా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు గ్లోబల్ హైరింగ్ ప్లాట్ఫామ్లో మనం మోస్ట్ ఆఫ్ ది ఏ స్కిల్సే పైన హైరింగ్ జరుగుతున్నాయి. అకార్డింగ్ టు ద సర్వే, ఇండియన్ ఎంప్లాయర్స్ ఆర్ హైలీ ఆప్టిమిస్టిక్ అబౌట్ AI with more than 85% anticipating that AI will generate new jobs within the next 1 to 5 years. సో చూడండి, మన ఇండియా రిక్రూటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంప్లాయర్స్ కావచ్చు, వాళ్ళే చెప్తున్నారు. సో ఏ అనేది కొత్త జాబులను జనరేట్ చేస్తుంది. ఏ వల్ల మీకు లాస్ అనేది కొన్ని జాబులకు ఉంటుంది, కొన్ని జాబులు మళ్ళీ న్యూ క్రియేట్ అవుతున్నాయి. సో టెన్షన్ పడే అవసరం లేదు, మనకు న్యూ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇదండి వీడియో, టాప్ 5 ఏ స్కిల్స్ డామినేటింగ్ ద జాబ్ మార్కెట్ ఇన్ 2025. సో నేనైతే నీకోసం ఇవన్నీ కూడా చెప్పేశాను. సో మీకు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కే అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.